ఊరకు కలుసుకోరు మహానుభావులు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, రణరంగానికి సిద్ధమవుతున్న వాళ్ళు ఏ కారణం లేకుండా కలుసుకుంటారా? ఛాన్సే లేదు. డిఎంకే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి అదే రాష్ట్రానికి చెందిన అత్యంత కీలకమైన బీజేపీ నాయకురాలు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవ్వడం ఆసక్తి రేపుతోంది. నిర్మలా సీతారామన్తో కనిమొళి కలుసుకున్నట్టు ఓ ఫోటో లీక్ అయింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలకమైన పరిణామాలేవో చోటు చేసుకోబోతున్నాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వారు కలుసుకున్నట్టుగా చెబుతున్న ఒక్క ఫోటో చాలదా మనం ఈ కథ చెప్పుకోవడానికి? డిఎంకేలో కుదుపు ఖాయంగా మారిందా? కేంద్ర మంత్రి నిర్మలతో కనిమొళి భేటీ మర్మమేంటి? పార్టీ మీద పట్టులో అన్న చెల్లెలకు బెడిసి కొడుతుందా? ఇద్దరూ వేరువేరు పార్టీల నాయకులు. అందులోనూ పట్టుకోమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు రెండు బద్ద విరుద్ధమైన పార్టీ నేతలు కలుసుకుంటే ఆ విషయం మీదనే అందరూ చర్చించుకుంటారు. అందులో ఏ మతలబుందోనని ఆరా తీస్తారు. డిఎంకే ఎంపీ కనిమొళి తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బయటకు రాలేదు, కానీ ఏం మాట్లాడుకొని ఉంటారనే ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. అందులోనూ స్టాలిన్కు కనిమొళి సవతి సోదరి కావడంతో మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఎందుకంటే ఏపీలో సొంత అన్న చెల్లెలైన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య దాదాపు 2 ఏళ్లుగా ఆత్మీయ బంధం దూరమవుతూ వచ్చింది. వారిప్పుడు ఉప్పు నిప్పులా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది సవతి తల్లి పిల్లలైన స్టాలిన్, కనిమొళి మధ్య ఇలాంటి పొరపచ్చాలు ఉండవంటే ఎలా నమ్మేది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిర్మలా సీతారామన్తో కనిమొళి భేటీ కావడం వెనుక బయటకు కనిపిస్తున్న కారణం తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయమై చర్చించడమే అయి ఉంటుందని చెప్పుకుంటున్నా లోలోపల ఇంకేదో ఖచ్చితంగా ఉండే ఉంటుందన్న అనుమానాలు మాత్రం ముసురుకుంటున్నాయి. ఎందుకంటే తాజాగా ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనలో మదురై విమానాశ్రయంలో డిఎంకే మంత్రి పీటీఆర్ మోడీని కలుసుకున్నారు. కలుసుకోవడమే కాదు, మోడీకి పంచెను, అడ్డపంచెను బహుమానంగా ఇచ్చారు. ఇదే ఇప్పుడు డిఎంకేలో కలకలం రేపుతుంది. పీటీఆర్కు అందరూ పిలిచే పళనివేల్ త్యాగరాజన్ డిఎంకేలో సైద్ధాంతిక పునాదులు ఉన్న నాయకుడు. ఆయన తాత, తండ్రి కూడా ద్రవిడ ఉద్యమంలో కరుణానిధితో సమానంగా కలిసి పనిచేశారు. ద్రవిడ ఉద్యమంలోని 4వ తరంలో ఉన్న పీటీఆర్ స్టాలిన్ మంత్రివర్గంలో ఉండి కూడా మోడీని కలిశారు. మరోవైపు రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జు ప్రారంభోత్సవం అనే అధికారిక కార్యక్రమంలో మోడీతో పాటు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పాల్గొనాల్సి ఉంది. కానీ స్టాలిన్ డుమ్మా కొట్టాడు. మరి పార్టీ నాయకుడే మోడీ కార్యక్రమానికి డుమ్మా కొడితే అందులోని ఓ మంత్రి అయిన పళనివేల్ త్యాగరాజన్ మోడీని ఎలా కలుస్తాడు? కలిశాడు పో, పంచెలు కూడా ఎలా ఇస్తాడు? ఇలా చర్చలు ఒకవైపు నడుస్తుండగానే అటు నిర్మలను కనిమొళి కలవడం మరింతగా ప్రాధాన్యం సంతరించుకుంది అంటున్నారు తమిళ రాజకీయ పరిశీలకులు. పళనివేలు త్యాగరాజన్ అలియాస్ పీటీఆర్ స్టాలిన్ ప్రభుత్వంలో తొలుత కీలకమైన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. కానీ 2023లో స్టాలిన్ ఆ పదవి నుంచి తప్పించి ఐటీ మంత్రిగా నాన్ ఇంపార్టెంట్ పోస్టును కట్టబెట్టారు. నిజానికి పీటీఆర్కు అనేక జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టుంది. ద్రవిడ ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన ఇమేజ్ ఉంది. అటు స్టాలిన్ను మెప్పిస్తూ మోడీ ప్రభుత్వం మీద జీఎస్టీ, డిమానిటైజేషన్ వంటి విషయాల్లోనూ కాక రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలోనూ విమర్శలు గుప్పిస్తున్నాడు. అయినప్పటికీ ఆయన స్టాలిన్ను మనోభిష్టానికి విరుద్ధంగా మోడీని కలవడం తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ద్రవిడ ఉద్యమం పునాదులు మీదుగా పుట్టిన పార్టీలో ఇప్పుడు పూర్తిగా కరుణానిధి కుటుంబం పెత్తనమే నడవడం కారణంగా పార్టీలోని అనేక మందిలో అసంతృప్తి పెరుగుతుందన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ అసంతృప్తి నానాటికి పెరుగుతుంది అని చెప్పడానికి సంకేతమే పీటీఆర్ మోడీని కలిసి సన్మానించడంగా అభివర్ణించారు. స్టాలిన్ తర్వాత ఏ అవగాహన లేని, ఎలాంటి ఉద్యమ నేపథ్యం లేని ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు కట్టబెట్టడంతో పాటు అర్థం లేకుండా అవాకులు చెవాకులు పేలుతూ పార్టీని దెబ్బతీస్తున్నాడన్న పేరు ఉన్నప్పటికీ అత్యంత జూనియర్ అయిన కుమారుడికి ప్రముఖ స్థానం ఇచ్చి పార్టీని సొంతింటిలా వాడుకుంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయి స్టాలిన్ ఫ్యామిలీ 30,000 కోట్ల కుంభకోణాలకు కారణమైందన్న ఆరోపణలు, విమర్శలు ఇంటా బయట తీవ్రమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో డిఎంకే నుంచి ఓ మంత్రి మోడీని కలవడం, అదే సమయంలో కేంద్ర మంత్రి నిర్మలను కనిమొళి కలవడం ఆసక్తి కాక మరేంటి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు మళ్లీ కనిమొళి విషయానికి వద్దాం. ఇప్పుడు తమిళనాడులో పార్టీ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో డిఎంకే వర్గాల్లో బలమైన చర్చే నడుస్తుందట.
హిందీ మీద వ్యతిరేకత, డీలిమిటేషన్తో అన్యాయం జరుగుతుందంటూ కేంద్రం మీద స్టాలిన్ గంభీరమైన పోరాటాన్ని ఎంచుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకొని ముందుకెళ్తున్నారు. కానీ అదంతా మేకపోతు గాంభీర్యమేనన్న అభిప్రాయాలు నిదానంగా బయటకొస్తున్నాయి. స్టాలిన్ ఒంటెత్తు పోకడలు, ఆయన కుమారుడు అంతకుమించి వెలుకబెడుతున్న ఒంటెత్తు పోకడలతో ప్రజల్లో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ గురించి డీఎంకే నేతలు ఏం చెప్పుకున్నా అవన్నీ పార్టీ వ్యవహారాలుగానే ప్రజలు భావిస్తారని, పార్టీ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో తన పోరాటం ద్వారా అన్నమలై ఇప్పటికే భారీ డ్యామేజ్ చేశాడని డీఎంకేలోని కొన్ని వర్గాలు విశ్లేషించుకుంటున్నాయట. ఇలాంటి పరిస్థితిలో కనిమొళి కూడా తన రాజకీయ భవిష్యత్తును డ్యామేజ్ చేసుకోకుండా మధ్య మార్గంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు. ఇప్పటికైతే స్టాలిన్కు కనిమొళికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలేమీ లేవంటున్నారు. కానీ పార్టీగా డీఎంకేకు జరిగే నష్టాన్ని తాను కూడా పంచుకోవాల్సి వస్తుందన్న కోణంలో కనిమొళి కొత్త ఎత్తుగడలు వేసే అవకాశం లేకపోలేదంటున్నారు. గతంలో 2G స్కామ్లో కనిమొళి మీద బలమైన ఆరోపణలే వచ్చాయి. కొంతకాలం తీహార్ జైల్లో కూడా గడిపారు. ఆ తర్వాత రాజా సహా ఎవరి మీద ఆరోపణలు రుజువు కాకపోవడంతో అంతా సేఫ్గా విడుదలయ్యారు. కానీ ఆ స్కామ్ను ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ సర్కారు మళ్లీ విచారణ జరిపే అవకాశం లేకపోలేదంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కనిమొళికి కష్టకాలం తప్పకపోవచ్చు. మరోవైపు అన్నా స్టాలిన్ అండ్ టీం కూడా లిక్కర్ గేట్లో ఇరుక్కుంది. అందుకు సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. అందులోంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరు చెప్పలేరు. ఇప్పటికే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు జీవితం గడిపారు. ఆ కేసు మరింత వేగవంతం అవుతుంది. ఇలాంటి తరుణంలో 2026 ఎన్నికలు వచ్చే సమయానికి తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఎంత డైనమిక్గా మారుతాయో అంచనా వేయడం కష్టమంటున్నారు రాజకీయ నిపుణులు. ఇలా అనేక రకాల పరిణామాలు కళ్ల ముందు కదలాడుతుండగా కనిమొళి కేంద్ర మంత్రిని కలవడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు పరిశీలకులు. ఇక కనిమొళికి స్టాలిన్కు మధ్య వైరం ముదిరితే గనక దాదాపు ఏపీలో వైఎస్ కుటుంబంలో కనిపించిన ఇలాంటి రాజకీయ దృశ్యమే తమిళనాడులో ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. షర్మిల తన అన్న కోసం ఫీల్డులో దిగి పనిచేశారు. అన్నకు పాలన పగ్గాలందితే తమ కుటుంబానికే గాక అటు అన్నకు ఇటు తనకు అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని షర్మిల అంచనా వేశారు. అలాంటి అంచనాతోనే అన్న కోసం చెల్లెలు ఎంతో శ్రమించారు. కానీ రాను చెల్లెలు షర్మిలను జగన్ సంపూర్ణంగా పక్కకు పెట్టేశారు. ఇక విధిలేని పరిస్థితిలో ఆమె అన్న మీదనే రగల్ జెండా ఎగురవేశారు. ఏ కాంగ్రెస్ పార్టీ జగన్ను రాచి రంపాన పెట్టిందో అదే కాంగ్రెస్కు పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్న మీద నగారం మోగిస్తున్నారు. అయితే వైఎస్ కుటుంబంలో ఇలా రచ్చ బయటపడి రాజకీయ వైరంగా మారడానికి చాలా కాలమే పట్టింది. ఇదే ప్రకారం స్టాలిన్ కుటుంబంలో ఇలాంటి పొరపచ్చాలే ముదిరి రాజకీయ వైరంగా మారడానికి కూడా కొంత సమయం పట్టక తప్పదంటున్నారు. మరి ఆ సమయం రానున్న ఎన్నికలేనా? కరుణానిధి రెండో భార్య కుమారుడైన స్టాలిన్, మూడో భార్య కూతురైన కనిమొళి మధ్య ఇప్పటికైతే పెద్దగా చెప్పుకోదగ్గ విభేదాలు బయటపడలేదు. కానీ కుటుంబం వేరు, రాజకీయ భవిష్యత్తు వేరు. రాజకీయాల్లో రక్త సంబంధానికి ఉండే ప్రాముఖ్యత కన్నా ఎవరి టాలెంటు, ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. స్టాలిన్కు తోడబుట్టిన ఎంకే అలగిరి స్టాలిన్తో పోటీ పడలేక పార్టీ నుంచి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీలో మొత్తం స్టాలిన్, ఆయన కొడుకు తప్ప రెండో మనిషి పాత్రే కనిపించడం లేదు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న తరుణంలో తోడబుట్టిన అన్ననే పక్కన పెట్టిన స్టాలిన్ సవతి చెల్లెలు అయిన తనను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేయడన్న గ్యారంటీ ఏంటి అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఇలా కనిమొళి, నిర్మలా సీతారామన్ భేటీ వెనుక అనేక ఈక్వేషన్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే సంవత్సరం తమిళనాట జరిగే అసెంబ్లీ ఎన్నికల డైనమిక్స్ ను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంచనా వేయడం కష్టమని, అనేక మార్పు చేర్పులు, కొత్త ఈక్వేషన్లు ఖాయమన్న వాదన క్రమంగా బలపడుతుంది. మరిన్ని వివరాలు బయటకు రావాలంటే కొంతకాలం ఆగాల్సిందే మరి.